బాబు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్ లో వస్తున్నావు అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్ లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా. కరెక్ట్ గా విఐపి లాంచ్ లో దిగిన తర్వాత అడిగా రాముని, ఎలా ఉందిరా ఫ్లైట్ అంటే, అన్న పడింది నాకు అన్నాడు. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ మీలో చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయని ఆయన ఏనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన. రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు.